తెలుగు జాతి గర్వించదగిన మహానాయకుడు దార్శనిక ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సెటిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నడకుదురు జనావళి వృద్ధుల ఆశ్రమంలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు జన్మదిన వేడుక వృద్ధుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. నవ్యాంధ్ర అమరావతి రూపశిల్పి భారత రాజనీతి ప్రొఫెసర్ డాక్టర్ చంద్రబాబు నాయుడు అని డాక్టర్ చప్పిడి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని, భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు నిలుస్తారని ఈ సందర్భంగా చప్పిడి తెలియజేశారు. వృద్ధుల మధ్య కేకును కట్ చేసి వారికి పండ్లు, స్వీట్స్ పంచడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దేవు వెంకన్న, వెంకటేశ్వరరావు, కోన వెంకటలక్ష్మి, శ్రీరామ్, రాజీవ్, డాక్టర్ సుధాకర్, జనసేన వీర మహిళ పుష్పలత, మాధవి, భాగ్యశ్రీ, పేపకాయల రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడి త్వరలోనే మనందరికీ మంచి సేవలు అందిస్తారని ఆ సర్వేశ్వరుని ప్రార్థించాలని కోరారు. అయితే ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పుకున్నా తగదు. ఎందుకంటే ఆయన రాజనీతి ప్రొఫెసర్, డాక్టర్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదైనా కూడా ఆయనకి సరిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీని ఆయన వెనక నడిస్తే ఆయన ముందు నడుస్తూ ఉంటారు. అలాగే మన రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందుతుందంటే ఒక మహానుభావుడు ఎవరంటే ఉన్నాడు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తూ పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతిగా ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో. అలాగే మనకి అనేక పరిశ్రమలు ఈరోజు తీసుకొస్తున్నారంటే ఆయన చలవే. అలాగే మనకి రాజధాని అమరావతి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఒక సింగపూర్ లాగా ఆయన తయారు చేస్తున్నారంటే అది కూడా మన చంద్రబాబు నాయుడు గారి చలవే. ముఖ్యంగా ఈరోజు నారా భువనేశ్వరమ్మకు మన ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినోత్సవం సందర్భంగా 76 లక్షల రూపాయలు ఆమె సొంతంగా ఈ అన్నా క్యాంటీన్లో అందరికీ కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. అంచేత ఆమెకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు చెట్టుపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ గారు ప్రతి సంవత్సరం కూడా జనావళి వృద్ధాశ్రమంలో వాళ్ళచే కేక్ కట్ చేయించి కేకు మరియు ఫ్రూట్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులందరికీ కూడా 2,207 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12,76,000 మందికి ఉచిత బస్సు ప్రయాణం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. అలాగే తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కూడా జరిగింది. అన్నా క్యాంటీన్ ఈ రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున శరవేగంగా అమరావతిని పూర్తి చేసుకుంటూ ఇంకో వైపున పోలవరం కూడా జాతికి అంకితం చేయడానికి తహతలాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ జనావళి వృద్ధాశ్రమం వృద్ధుల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మీ అందరికీ కూడా శుభ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.